బెంగళూరులోని రాజాజీనగర్ జీటీ మాల్లో ఒక రైతుకు అవమానం జరిగింది. పంచెకట్టు రైతు వేషధారణలో కల్కి సినిమాకు వెళ్లాడు ఫకీరప్ప. వేషధారణ బాగాలేదని లోపలికి అనుమతించలేదు సిబ్బంది. ఆ అవమానంతో వెనుదిరిగాడు ఫకీరప్ప. విషయం తెలిసి కొందరు కన్నడ లోకల్స్ నిరసన తెలిపారు. ఫక్తో కన్నడ భాషను అవమానించడమేనన్న నిరసన తెలిపారు లోకల్స్. నిరసనలతో జీటీ మాల్ నిర్వాహకులు దిగి వచ్చారు. ఫకీరప్పకు క్షమాపణ చెప్పి శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. గతంలో కూడా రాజాజీనగర్ మెట్రోలో ఒక రైతు పట్ల మెట్రో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. వేషధారణ నచ్చలేదని మెట్రోలోకి అనుమతించలేదు అక్కడి సిబ్బంది. నిరసనలు వెల్లువెత్తడంతో క్షమాపణ చెప్పి మెట్రో సిబ్బంది మళ్లీ అనుమతించారు. బెంగళూరులోని రాజాజీనగర్ జీటీ మాల్లో ఒక రైతుకు అవమానం జరిగింది. పంచెకట్టు రైతు వేషధారణలో కల్కి సినిమాకు వెళ్లాడు ఫకీరప్ప. అయితే వేషధారణ బాగాలేదని లోపలికి అనుమతించలేదు సిబ్బంది. ఆ అవమానంతో ఫకీరప్ప వెనుదిరిగాడు. అయితే విషయం తెలిసి కొందరు కన్నడ లోకల్స్ నిరసన వ్యక్తం చేశారు. ఫక్తో కన్నడ భాషను అవమానిస్తున్నారు అంటూ నిరసన తెలిపారు లోకల్స్. అయితే నిరసనలతో జీటీ మాల్ నిర్వాహకులు దిగొచ్చారు. ఫకీరప్పకు క్షమాపణ చెప్పి పూలదండ వేసి శాలువా కప్పి సన్మానించారు. గతంలో కూడా ఇలాంటి ఘటన రాజాజీనగర్ మెట్రోలో చోటు చేసుకుంది. ఒక రైతు పట్ల మెట్రో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. మెట్రోలోకి అనుమతించలేదు. నిరసనలు వెలువెత్తడంతో క్షమాపణ చెప్పి ఆ తరువాత మెట్రో సిబ్బంది లోపలికి అనుమతించారు.